సమస్త దృష్టి దోషాలు తొలగింపజేసుకోవటానికి, అన్ని రకాలుగా శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి, శత్రుబాధల నుంచి బయటపడటానికి ఇంటి ముందు భాగంలో గుమ్మడికాయ కట్టేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, అలాగే కూష్మాండ దీపాలు వెలిగించేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఇంటి ముందు భాగంలో గుమ్మడికాయను వేలాడదీయాలి. అయితే గుమ్మడికాయ ఎప్పుడైనా సరే అమావాస్య రోజు సూర్యోదయానికి పూర్వమే ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో ఇంటి ముందు వేలాడదీస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టేటప్పుడు దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేయాలి. అయితే బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు దిష్టిదోష నివారణకు వేలాడదీసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పం చెప్పుకొని బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు వేలాడదీస్తే దాని శక్తి విశేషంగా పెరుగుతుంది. ఆ సంకల్పం ఏంటంటే, అస్మిన్ గృహే సర్వదోషాది నివృత్త్యర్థం సర్వకామ్య ఫలసిద్ధ్యర్థం నరదృష్టి దోషాది నివారణార్థం ఇదం శుభస్థలే కూష్మాండబంధనం కరిష్యే అనే సంకల్పం చెప్పుకొని ఇంటి ముందు భాగంలో గుమ్మడికాయను వేలాడదీయాలి. ఈ సంకల్పం మొత్తం చెప్పుకోలేని వాళ్ళు ఓం శ్రీ కూష్మాండ దేవతాభ్యోం నమో నమః అనుకుంటూ బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీయండి. ఆ తర్వాత ఇంటికి ఉన్నటువంటి 4 దిక్కుల్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలగింపజేసుకోవటానికి, ఇంట్లో అన్ని దిక్కుల్లో సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవటానికి బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు వేలాడదీసినప్పుడు పూర్వాద్వారాం బంధాం బంధీం, ఉత్తరద్వారాం బంధాం బంధీం, పశ్చిమద్వారాం బంధాం బంధీం, దక్షిణద్వారాం బంధాం బంధీం అంటూ ఈ 4 మంత్రాలు చదువుకోవాలి. అప్పుడు 4 దిక్కుల్లో కూడా నకారాత్మక శక్తి తొలగిపోతుంది, సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు. భాద్రపద మాసం బహుళపక్షం తదియ తిథి వాస్తు పురుషుడి జన్మదినం. ఆ రోజు బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు వేలాడదీస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో అమావాస్య సూర్యోదయానికి ముందు వేలాడదీయండి. అలా కూడా వీలు కాకపోతే బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు భాగంలో గుమ్మడికాయ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే బూడిద గుమ్మడికాయ ఎప్పుడూ కూడా సూర్యోదయ సమయంలో ఇంటి ముందు వేలాడదీస్తేనే దాని శక్తి సంపూర్ణంగా ఉంటుంది. సాయంకాలం పూట కానీ చీకటి పట్టాక కానీ బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు భాగంలో దృష్టిదోష నివారణకు వేలాడదీయటం ద్వారా దాని శక్తి అనేది తగ్గిపోతుంది. ఈ నియమాలు పాటిస్తూ బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు భాగంలో కట్టండి. సమస్త దృష్టి దోషాలు తొలగింపజేసుకోండి. అలాగే దిష్టి ఎక్కువగా ఉన్నప్పుడు, శత్రుబాధలు ఎక్కువగా ఉన్నప్పుడు కూష్మాండ దీపాలు వెలిగిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కూష్మాండ దీపాలంటే బూడిద గుమ్మడికాయ దీపాలని అర్థం. ఒక బూడిద గుమ్మడికాయ పగలగొట్టి ఆ 2 భాగాల్లో ఉన్నటువంటి విత్తనాలు మొత్తం కూడా తీసివేసి మీ ఇంటి సింహద్వారానికి 2 వైపులా రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద ఈ 2 బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉంచాలి. వాటిల్లో కొన్ని నల్ల నువ్వులు వేసి నువ్వుల నూనె పోసి ఆవు నెయ్యిలో తడిపినటువంటి కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించాలి. దాని మీద కొద్దిగా పసుపు కుంకుమలు చల్లాలి. దీన్నే కూష్మాండ దీపాలు అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఇంటి ముందు భాగంలో గుమ్మానికి 2 వైపులా మంగళవారం కానీ శనివారం కానీ అష్టమి తిథి ఉన్న రోజు కానీ అమావాస్య రోజు కానీ బూడిద గుమ్మడికాయ దీపాలు, కూష్మాండ దీపాలు వెలిగించడం ద్వారా కూడా దృష్టి దోషాలు, శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టిన, గుమ్మడికాయ దీపాలు ఇంటి ముందు భాగంలో వెలిగించిన ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శుభము లాభము త్వరగా చేకూరతాయి.